సప్తస్వరాల ఏడడుగులు నడిచి రాగం తానం పల్లవిల మూడు ముళ్ల బంధంతో ఒకటైన రెండు సంగీత జరులు మల్లికార్జున గోపిక. వీరిద్దరి బ్యూటిఫుల్ అండ్ మ్యూజిక్ఫుల్ లైఫ్ విశేషాలు ఈ వారం లైఫ్ మేట్స్లో చూద్దాం. అండ్ వెల్కమ్ టు అవర్ షో. మీకు ముందుగా పూర్ణిమ గారు ఎలా పరిచయం అయ్యారు మాకు చెప్తారా? 1996 అండి, జూన్ 30th పాడుతా తీయగా అనే కార్యక్రమంలో ఫస్ట్ చూశాను. ఓకే, అంటే చూడగానే మామూలుగా ఎలాంటి ఒపీనియన్ అయితే లేదా మీకు ఆ టైంలో? ఏం లేదండి, తను జస్ట్ సింగర్, తను ఒక సింగర్ నేను ఒక సింగర్ని పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు చూశాను అనమాట. ఓకే, సో ఫస్ట్ టైం చూసిన డేట్ అది బాగా గుర్తు నాకు. మీరు ఆ రోజే చూసారు ఫస్ట్? నేను ఆ రోజు చూడలేదు, నా ప్రాక్టీస్లో నేను ఉన్నాను. ఎందుకంటే ఎపిసోడ్కి ముందు రిహర్సల్స్ అవుతాయి కదా, సో ఆ ప్రాక్టీస్లో నేను ఉన్నాను. తను ఎప్పుడు చూసాడు ఏమో కిటికీలోంచి చూసాట, నాకు తెలియదు. తని నేను అప్పుడేం చూడలేదు, తనని నేను ఫస్ట్ టీవీలోనే చూసాను. పాడుతా తీగ ఎపిసోడ్ అప్పుడే చూసాను. ఓకే, అంటే క్యాజువల్గా చూసారా లేకపోతే అమ్మాయి బాగుంది ఎలా పాడుతుంది చూద్దాం అన్నట్టుగా ఏమన్నా చూసారా? వాంటెడ్లీ ఇప్పుడు ఉండదు కరెక్ట్, అంటే ఎలా పాడుతుంది చూద్దాం అంటే బాగుంది ఫస్ట్, తర్వాత పాట. బాలికనండి, 14 ఏళ్ళ. ఇప్పుడు అది అవసరమా నీకు? అది కాదు కానీ అవసరం అంటే అవసరమే కదా మరి. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు బాలిక అని గుర్తు చేస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్ కదా, చెప్పండి. సంథింగ్ ఇస్ అంటే అప్పుడు వేరే ఒపీనియన్ రావడానికి ఛాన్స్ లేదు. అది తన ఉద్దేశం. అది బాలికని నాకన్నా కొంచెం పెద్ద బాలుడే అప్పటికే. పెద్ద బాలుడు అంటే ఎంత ఏజ్ గ్యాప్ ఉంది? జస్ట్ 5 years అండి. 5 6 ఓకే, మేబీ తను కూడా నేను ప్రాక్టీస్ అప్పుడు చూసుంటాడు, ఆ తర్వాత ఎప్పుడు కలవలేదు. లేదు, మేము ఏ ఎపిసోడ్ కూడా కలిసి పార్టిసిపేట్ చేసింది. తన గ్రూప్ వేరు, నా గ్రూప్ వేరు, అలా గ్రూప్స్ అలా వస్తూ లాస్ట్ సెమీస్ 2 సెమీస్ ఉంటాయి కదా, 2 సెమీస్లో నేను పార్టిసిపేట్ చేసిన సెమీస్లో నేను ఓడిపోయాను. నెక్స్ట్ గ్రూప్ నుంచి తను ఎలిమినేట్ అయ్యింది. తను ఫైనల్స్ వెళ్ళుంటే నేను వెళ్ళుంటాను. సరే, అయితే పూర్ణిమ గారిని ఫస్ట్ ఫాలో అవుతుంది అనమాట. అది చెప్పడం ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటివరకు ఫాలో బెస్ట్ అండి, ఇంకేం చేయడానికి లేదు. సో పాట అంటున్నారు కాబట్టి నిజానికి పూర్ణిమ గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక పాట ఏమన్నా మీ మధ్యలో మెదిలిందా? అబ్బే, నాకు తెలిసిన ఉండుండదంటారా? అడుగుదా. అప్పుడేమి లేదండి, ఆ టీజింగ్ సాంగ్స్ అని అది కూడా లేదు అసలు. ఆ ధ్యాస అప్పట్లో నాకు ఇంకా ఆ ధ్యాస లేదండి. బాగా పాడుతుందేమో, ఎలా పాడుతుంది, బాగా పాడుతుంది అనే చూడడానికి అనే ఆలోచన తప్ప మీకు కాంపిటీషన్ అవుతుందేమో అని ఏమన్నా అనిపించిందా మీకు? ఫిమేల్ మేల్ డిఫరెంట్ కదండి, కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. అప్పుడు నేను ఓడిపోయాను. నెక్స్ట్ ఎపిసోడ్లో తను ఓడిపోయింది. కట్ చేస్తే నేను ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడం చెప్తున్నాను. వైజాగ్ నుంచి, మేము వైజాగ్లో ఉండేవాళ్ళం, తను హైదరాబాద్. వైజాగ్ నుంచి నేను చెన్నై వందేమాల శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నేను వెళ్ళడం, అక్కడ వెళ్ళంగా ఈఎంఐ ప్రత్యక్షం అవడం, ఇదేంటి ఈఎంఐ కూడా వచ్చిందా అని అనుకోవడం, ఇంకా అట్లా అనమాట. అంటే ఆ ఫస్ట్ చూసిన దానికి ఆ తర్వాత దానికి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది? 1 year పైన. 1 year పైన. మళ్ళీ తిరిగి చూసుకుంటే ఆ ఫస్ట్ తన్ని చూసిన సిచ్యువేషన్, ఆ సందర్భం మొత్తం కలిపితే ఇప్పుడు ఏం పాట గుర్తొస్తుంది మీకు? ఇంతవరకు నేను కూడా ఇలాంటి క్వశ్చన్ ఎవరు అడగలేదు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంటే నేను ఇప్పుడు ఊహించుకుంటున్నాను అనమాట, ఆ పాటలు అయితే కరెక్టే మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి. సొగసు చూడతారమా ఇప్పుడు మ్యాచ్ అవుతుంది. పాడతారా ఆ పాట ఒక్కసారి? నా అభిప్రాయం అంటే అది, నీకు సంబంధం లేదు. అది పాడండి ఆ పాట ఒక్కసారి. సొగసు చూడతరమా, నీ సొగసు చూడతరమా, నీ ఆపాసోపాలు, నీ తీపి శాపాలు, ఎర్రన్ని కోపాలు, ఎన్నెల్లో దీపాలు, అందమే సుమా, సొగసు చూడతరమా. ఇది పాట బాగుందని అంటే మీకు యాప్ట్ అనిపించట్లేదా? ఎర్రన్ని కోపాలు శాపాలు ఏముండవా మల్లికార్జున గారికి? అవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయండి బాబు. ఉన్నాయి. సో అదొకటి. తర్వాత ఇక ఓహో లైల ఓ చారు శీల కోపమేల, ఎన్ని కోపాలు ఏంటి అసలు? అంటే నాకు ఏమో చూసారా, నాకు తెలియకుండా సబ్ కాన్షియస్ గా నాకు అలా వస్తున్నాయి అంటే నేను ఇలా ఫీల్ అయ్యాను. ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ వస్తుంటుంది? చెప్పక్కర్లేదు, పూర్ణిమ గారికి. ఓకే, అంటే ఎందుకు ఏ విషయంలో కోపం? అలా కాదు, కోపాలు వస్తుంటాయి అంటే నా కోపం అర్థం లేదు, యూస్లెస్ కోపం. అది మీరే ఒప్పేసుకుంటున్నారు. ఆయనకి ఎలాంటి రిజల్ట్ ఉండదు, ఎలాంటి దాన్ని ఏమంటారు, కోపం వచ్చిన తర్వాత ఒక వెంటనే చల్లారిపోతుంది. చల్లారడం కాదు, అక్కర్లేని కోపం అనమాట. అంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు కూడా అక్కడ, ఎందుకంటే అక్కడ తన నేను కోపడినందువల్ల తను ఏమైనా అక్కడ రియాక్షన్ కానీ లేకపోతే ఏమి ఉండదు. అటు నుంచి కూడా ఏదైనా ఉంటే, అంటే నచ్చని విషయాలు ఏదన్నా అనిపించినప్పుడు మీకు కోపం వస్తుందా లేకపోతే ఎట్లా? అంతే, చాలా చిన్న చిన్నవి అవి, పెద్ద పెద్ద విషయాలు కూడా కావు, చిన్నవే, పొద్దున్న లేవడాలు లేకపోతే ఇలాంటివి తప్ప
పెద్ద విషయాలు అసలు ఏమీ ఉండవు అనమాట. అందుకే అంటున్నాను అక్కర్లేని. సో మీకు మల్లి గారిని ఫస్ట్ చూసినప్పుడు మీకేమనిపించింది? ఏమనిపించలేదు, బాగా పాడతాడు, చాలా మంచి టాలెంటెడ్ అని అనుకున్నాను అంతే, అంతకు మించి ఏమి లేదు. ఇంకెలాంటి ఒపీనియన్ లేదు. తర్వాత ఆ ఫ్రెండ్షిప్ అలా ఫస్ట్ టైం చూసిన దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ ఎప్పుడు కొంచెం క్లోజ్ అవుతూ వచ్చారు? అది మేము షిఫ్ట్ అయిన తర్వాత, అంటే నేను చెన్నై షిఫ్ట్ అయ్యాను, తను కూడా చెన్నై షిఫ్ట్ అయిన తర్వాత సింగర్స్గా చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, అంటే పిలవడం మమ్మల్లాగా, అదే కోఇన్సిడెన్స్. అది మాకు తెలియకుండా. అంటే ఎప్పుడు తెలిసింది ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది అనేది? అది ఎప్పుడంటే ఇప్పుడు నాకు ఇంకా ఓకే మ్యారేజ్ ఏజ్ వచ్చింది, సంబంధాలు ఇంట్లో ఇంకా మాట్లాడడం మొదలు పెడుతున్నారు, వస్తున్నాయి అన్న తర్వాత. ఎప్పుడంటే ఇది పరిచయం మేమిద్దరం పరిచయమైన ఒక ఆల్మోస్ట్ 7-8 years తర్వాత. మా పెళ్ళికి ఒక 3 సంవత్సరాలు, 96లో ఫస్ట్ చూసారు అంటున్నారు. మా పెళ్ళికి ఒక 3 సంవత్సరాల ముందు, 2004-05 అంతవరకు వెళ్ళా. ఓకే. ఆ తర్వాత పెళ్ళి అని వచ్చేసరికల్లా అప్పుడు కుచ్చు మొదలైంది అనమాట. అంతే తప్ప. అయితే పెళ్లికి ముందు ఈ మ్యూజిక్ కి సంబంధించి మెళకువలు అవి చెప్పేవాళ్ళు అంటున్నారు కదా పూర్ణిమ గారు, ఎప్పుడైనా కూడా చిరాకు నువ్వేంటి నాకు చెప్పేది అన్న అలాంటివి ఏమన్నా వచ్చాయా? అలా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేము కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళం కదా, ప్రోగ్రామ్కి సాంగ్స్ ఏమైనా కొత్త సాంగ్స్ నేర్చుకోమని చెప్తే ఇద్దరు కలిసి కూర్చొని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. తర్వాత తను కొంచెం క్లాసికల్ బాగా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఇది ఉంది కాబట్టి నాకు అవసరమైన నేను నేర్చుకునేవాడిని. అలాగే నేను సినిమా పాటల విషయంలో కొంచెం బాగా తనకి నేర్పించడం చేయడం, టోటల్గా అదేనండి. ఇంక వేరే ధ్యాసే లేదు, ఉండేది కాదు, లైఫ్ అయిపోయింది అంతే, వేరే ధ్యాసే ఉండేది కాదు. మరి పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు థాట్ వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఎంతైనా ఆడపిల్ల కదండి, తనకి ఇష్టం ఉన్నా అది ఎలాంటి ఇష్టమో తెలియని వయసు, ఓకే, ఒక భయం కూడా ఉంటుంది, భయం ఇంట్లో అసలు ఆలోచనే ఉండేది కాదు. నేను తనకైనా ఒక 6 ఏళ్ళు పెద్ద కాబట్టి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది డెఫినెట్గా కదా. నాకే ఇప్పుడు అనిపించింది అనమాట, అంటే అప్పటికి ఇంకా నాకు పెళ్ళి థాట్ అలాంటివి ఏం లేదు. అమ్మాయి నాకు చాలా ఇష్టపడిపోతున్నాను అసలు భయంకరంగా అని చెప్పేసి మిస్ అవుతున్నాను ఫీలింగ్ అనమాట, కలవకపోతే ఇలాంటి ఫీలింగ్స్ మొదలే. ఇదేంటి నాయన ఇలా అవుతుంది, మన ధ్యాస ఏమిటి, మన పని ఏమిటి, మనం ఎందుకు వచ్చాం, ఇదంతా చాలా కన్ఫ్యూజన్ అనమాట. మిక్స్ డైవర్ట్ అయిపోతున్నానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇలా నా క్లోజ్ ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకుంటున్నప్పుడు వద్దురా నాన్న నువ్వు ఇదేవి కాలేజ్లోనూ స్కూల్లో అయినది కాదు, కాన్సన్ట్రేట్ కెరీర్ పరంగా వెళ్తున్నప్పుడు వచ్చేసిన తర్వాత అంటే ఒక కెరీర్ని ఎంచుకొని వచ్చాం కదా, అది కూడా ఎలా మేము కావాలని ఎంచుకునే కెరీర్ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇలా పాడుతాదిగా పార్టిసిపేట్ చేయడం వల్ల, గురువుగారు బాలుగారు పిలిపించడం వల్ల, బాలుగారు అందరికీ ఫోన్లు చేసి చెప్పడం వల్ల, మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ కూడా. సో ఇట్లాగ తనకేమో ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి కలిసిన వెంటనే నెక్స్ట్ డే తనకి పాడే అవకాశం రావడం, రెహమాన్ గారికి అసలు ఆపర్చునిటీ రావడం, గొప్ప అవన్నీ చాలా వింత అనమాట అంతా. అలాగా 1 by 1 జరుగుతూ పోతున్నాయి అనమాట. ఈ సందర్భంలో ఈ పర్సనల్ రిలేషన్కి వచ్చేసరికల్లా ఈ ఫ్రెండ్షిప్ ఏదో కొంచెం ఏదో సమ్ డిస్టర్బెన్స్ అనమాట. అంటే ఇంకెవరు ఆలోచన రావట్లేదు, ఎటు చూసిన ఈఎంఐ కనిపిస్తుంది, ఏంటిది అయ్యో అనుకున్నాను పూర్ణిమ మాయ చేసేసారు అని నాకు కలగడం. ఏంటి నువ్వంటే నాకు చాలా ఇష్టమైపోతుంది, చాలా లైక్ యూ అని చెప్పేసి ఎప్పుడో ఒక సందర్భంలో అలా చెప్పాను అనమాట. మరి రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఫోన్లో చెప్పారు, మీరేమన్నారు అప్పుడు? అంటే బహుశా మరి అప్పుడే తనకేమైనా నేను చెప్పిన తర్వాత తనకేమైనా అనిపించిందో లేదో తెలియదు, కానీ అది తను ఇంకేంటి సంగతిలో ఉంది తర్వాత ఇమీడియట్ గా చాలా క్యాజువల్ గా. ఎందుకలా అంటే ఎప్పుడు తెలిసిన మల్లికార్జున అనే కదా అన్న ఫీలింగ్ గా? ఫస్ట్ నాకు ఓకే, ఇప్పుడు ఒక 8 years గా అసలు ఇలాంటి విషయాలు ఇలాంటి మాటలు ఒక రానప్పుడు సడన్ గా ఇలాగే ఏం చెప్పాలి నెక్స్ట్ తర్వాత అన్నాను అనమాట. అంటే ఇంతకు ముందు కూడా ఎవరైనా ఐ లైక్ యూ, ఐ లవ్ యూ అని ఏమన్నా చెప్పున్నారా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో? అందుకనే మల్లి గారు కూడా ఆ లిస్ట్ లో వేసేసి క్యాజువల్ గానే. తెలీదా ఒక్క మంచి గురించి తెలీదా? 1-2 సంవత్సరాలు కాదు, 7-8 years గా నాకు తెలుస్తుంది తను ఏంటన్నది నాకు తెలుసు కంప్లీట్ గా. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు లైఫ్ మేట్స్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ మేట్స్. తర్వాత ఓకే పెళ్లికి అని ఎప్పుడు చెప్పారు? చెప్పండి. తనే ప్రపోజ్ చేశారు, మీకేమనిపించింది అప్పుడు? అంటే అప్పటి వరకు మేము ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే, వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతే పెళ్ళంటూ జరిగేది. లేకపోతే అమికబుల్గా చక్కగా ఎవరికి వాళ్ళం ఎవరి పని వాళ్ళు చూసుకుంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఉండడం నాకు ఇష్టం. అంత కష్టపడి పెంచి మన కోసం మనం పెద్ద చేసి మన ఇష్టాల్ని గౌరవించి మన కోసం అంత సాక్రిఫైస్ చేసి
మనం ఏం కావాలనుకున్న దానికి సపోర్ట్ నిచ్చేది అంతలాగా అంటే ఇక్కడ ఒక విషయం, అంటే మీరే ప్రపోజ్ చేశారు పెళ్లికి అంటున్నారు కదా, ఆ ప్రపోజ్ చేయడానికి ముందే ఇంట్లో చెప్పారా మీరు? ఎందుకంటే ముందు మాకు ఒక క్లియర్ థింకింగ్ ఉండాలి కదా. ఓకే, ప్రపోజ్ చేయడం వేరు, అప్పుడే మేము చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో చాలా పెట్టుకున్నాం అనమాట. నన్ను ఇంట్లో మనిషిగా చూసారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఆల్మోస్ట్ నేను బ్యాచులర్ గా ఉండే టైంలో ఆల్మోస్ట్ ఇంట్లో మనిషిగానే వాళ్ళు వెంటనే అసలు తను పూర్ణిమ వెంటనే ఇలా చెప్పిన వెంటనే తను వెంటనే వాళ్ళు రియాక్షన్ జనరల్గా రాదు కదా, ఇంటి ఇలా అని వాళ్ళు ఎప్పుడు ఊహించుంటారు కదా. అంటే మీ బిహేవియర్ కూడా అలా ఉండేది కాదేమో, అంటే చూడగానే ఫైనల్ గా వాళ్ళు ఒప్పుకున్న తర్వాత సరే ఓకే అనుకున్న తర్వాత పెద్ద ఆయన బాలు గారు ఫోన్ చేశారు, పూర్ణిమ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేశారు. అమ్మ ఇలా గోపి గారికి అమెరికా సంబంధం ఒకటి వస్తుంది, మరి మనకు బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి సింగర్ అంటే బాగా ఇష్టం, గోపిక అంటే బాగా ఇష్టం అట, వాళ్ళ సింగింగ్ కోడలే కావాలని అడుగుతున్నారు, మరి ఏంటి మాట్లాడమంటారా అని బాలు గారు ఫోన్ చేశారు. మా అమ్మ వాళ్ళు అంతకు ముందు రోజు జస్ట్ ఇవాళ రాత్రి ఆయన ఫోన్ చేశారంటే నిన్న ఓకే అనుకున్నారు, అప్పుడు చేశారు ఆయన. ఆ ముందు రోజు రాత్రి ఆవిడ నిర్ణయించుకోవడం, పొద్దున్నే పెద్ద ఆయన నుంచి ఫోన్ రావడం, రాసి పెట్టుంది కాబట్టి అన్ని అలా. విషయం ఏంటంటే పొద్దునే ఫోన్ రావడం, వెంటనే మీ అమ్మగారు ఎవరి ద్వారా అయితే పెద్ద అని చెప్పించాలనుకున్నామో కరెక్ట్ అలాగే సిచ్యువేషన్ కుదిరింది, ఆయనకే తెలిసింది. ఓకే, అది అమ్మ ద్వారా తెలియడం. ఓకే, వీళ్ళ అమ్మగారు తన పాట పాడారు కాబట్టి ఇప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ ని గుర్తు చేసుకుంటే ఏదైనా ఒక పాట. మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం సాగర మధుర అమృత మధురం సంగమ సరిగమ స్వర పారిజాతం మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం. మీ సంసారం సంగీతంలా ఉంటుందని ముందే మీరు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు నేను అప్పుడు సంగతి అడిగాను, అంటే అప్పుడు అనిపించలేదు, మీరు ఇప్పుడు ఆలోచించమంటారు కాబట్టి అలా ఆలోచించి పాడారనమాట. సో మీకు తను ఓకే ప్రపోజ్ చేసిన తర్వాత మీరు ఎగిరి గంతేసినంత పనే చేస్తుంటారు, మీకు ఎలాంటి ఫీలింగ్ అప్పుడు? ఈ అమ్మాయి చాలా మంచిది, మంచి సింగరు, మంచి గొంతుంది, ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ మిస్సింగ్ ఫీలింగ్ ఎప్పుడైతే మేము దూరంగా ఉన్న మిస్సింగ్ ఫీల్ ఎప్పుడైతే వచ్చిందో, ఏదో ఒక బంధం మాత్రం ఏదో వెంటాడుతోంది అని చెప్పి అనుకోవడం. సో ఈ అమ్మాయి ఐ మీన్ లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుందేమో, బాగుంటుంది అని అమ్మాయి మీద ఫోకస్ పెట్టాను అనమాట. అది ఆ ఫోకస్ అలా తీసుకెళ్ళి ఉంటుంది దాన్ని. ఓకే, ఇదంతా కూడా ఒక పాట రూపంలో, అంటే ఏ పాట? యురేక సకామిక, అంతే, ఇంకేముంది. దొరికెర్రా భలే ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యురేక సకామిక 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 సకామిక, అంతే. అంత హుషారుగా. ఓకే, తర్వాత తిన్ని పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే ఆల్రెడీ కూడా వాళ్ళ ఇంటికి పెళ్లికి ముందు వెళ్తుండేవాళ్ళు, ఇంట్లో ఒక మనిషిగా ఉండేవాళ్ళు, ఒక అల్లుడిగా ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఇక్కడ నాకు డిఫరెన్స్ పెద్దగా తెలియదు. నేను అంటే వాళ్ళ విషయంలో నాకు పెద్దగా మార్పు ఏం లేదు, కానీ నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. ఇంకా విషయం చెప్పాలంటే అంటే అప్పుడు నేను ఎలా పిలిచేవాడిని అంటే, ఏమండి వాళ్ళ నాన్నగారు అప్పుడప్పుడు సార్ అని కూడా పిలిచేవాడిని పెళ్లికి ముందు, అంటే మేము పరిచయం అయిన కొత్తలో. ఇప్పుడు అదే అలాగే పిలుస్తాను. మావయ్య అని ఎప్పుడు పిలిచింది లేదు, వాళ్ళు ఎప్పుడు అడగలేదా ఎందుకు? ఇంకా వాళ్ళు అడగలేదు. నువ్వు అలా కంఫర్ట్ ఉంటే అలాగే ఉండు నాయన, నువ్వు వదిలేస్తారు అంతే, నువ్వు నీ కంఫర్ట్ ఇంపార్టెంట్ అయినా అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్తో చెప్తారనమాట. నేను చెప్పేది ఏంటంటే అప్పుడు అలా పిలిచేవాడిని, ఇప్పుడు అలాగే పిలుస్తాను, ఏమండి అంటాను, లేకపోతే అప్పుడప్పుడు సార్ అంటాను ఆయన్ని. ఇకపోతే వాళ్ళ నుంచి అయితే అప్పుడు మామూలుగా వెళ్తే ఏంటి భోజనం చేస్తావా, టిఫిన్ టైంకి వెళ్తే టిఫిన్ పెట్టేసేవారు, భోజనం టైంకి వెళ్తే భోజనం పెట్టేసేవారు, రైట్, ఇలా జరిగేది అనమాట. ఆ తర్వాత ఇంకా కొసరు వడ్డీతలు మొదలు పెట్టారు. అంటే కొంచెం దాని ఏమంటారంటే పోస్ట్ పెరిగింది కదా, పోస్ట్ పెరిగి ప్రమోషన్ వచ్చింది. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది అండ్ ఎక్కడ అయింది? సడన్ గా అడగండి, చెప్పు తొందరగా, వెంటనే చెప్పాలి. ఇయర్ లో అయింది? 2008 అండి. డేట్ అండి, ఈ టైం చాలు. ఫిబ్రవరి 10 అండి. చెప్పారు. ఎక్కడ అయింది? సింహాచలం. ఓకే, సో ఆ సిచ్యువేషన్ ని గుర్తు చేసుకుంటూ ఇద్దరు కలిపి ఒక పాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నేను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం
నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాది, ఎన్నటికీ మాయని మమత నాదే నీది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు లైఫ్ మేట్స్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ మేట్స్. మీరు వంట బాగా చేస్తుంటారా? ఆహా అదేం చెప్పాలి కదా, అక్కడ వచ్చింది. చెప్పండి. బాగా బాగానే చేస్తుంది. చేస్తా. ఓకే, ఏ ఐటమ్స్ ఎక్కువ బాగా చేస్తుంది, మీకు ఏవి ఇష్టం? నాకు ఎలా అయితే కావాలో మా అమ్మ గారి దగ్గర నేర్చుకొని మేము తెలుసుకొని అవే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసి ఆ టేస్ట్ రప్పించడానికి ట్రై చేస్తుంది, వచ్చింది కూడా. తర్వాత పెళ్లికి ముందు మీరు స్టేజ్ షోస్ కోసం చాలా ప్లేసెస్కి వెళ్ళి ఉంటారు. పెళ్ళైన తర్వాత ఎస్పెషల్లీ మీరు పర్సనల్గా హనీమూన్ అంటూ అట్లా ఏదైనా ఏం లేదు. ప్లేసెస్కి స్పెషల్ గా ఏమి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అడిగారా తీసుకెళ్ళమని? నేను అడగనేవి. స్వామి గారి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మాకు నేను అడగను. పెళ్ళైన ఆ వీక్లోనే న్యూజిలాండ్ ట్రిప్ వచ్చిందండి బాలు గారితో. 10వ తారీఖు పెళ్ళి అయింది, 16వ తారీఖున అదైతే 16 రోజుల పండుగ కూడా అవ్వలే ఇంకా. ఆ అలాగే లోపునే వెళ్ళాను మాకు న్యూజిలాండ్ వీటితోటి. న్యూజిలాండ్ ట్రిప్ రావడం, బాలు గారు కూడా బాగుందయ్యా మీకు చక్కగా పెళ్ళిన వెంటనే హనీమూన్ ట్రిప్ లాగా తగిలింది న్యూజిలాండ్ అని చెప్పేసి అన్నారు. వెంటనే వచ్చి న్యూజిలాండ్ నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ ఒక 2 వీక్స్ గ్యాప్ మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాం. తను ఎప్పుడైనా సర్ప్రైజ్ చేశారా ఏదైనా గిఫ్ట్స్తో? ఆ ఏరియా అసలు మాకు సంబంధం నేను లేదు. సర్ప్రైజ్ చేస్తుంటాను గిఫ్ట్ ఇవ్వకుండాను. సర్ప్రైజ్ పెళ్లికి ముందు ఫ్రెండ్షిప్ లాగా కొనసాగి అలా లవ్ అలా మ్యారేజ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉన్నారు సక్సెస్ఫుల్గా, కెరీర్లో కానీ లైఫ్లో కూడా మంచి బ్యూటిఫుల్ కపుల్గా. మరి ఎప్పుడు కూడా గిఫ్ట్ ఇవ్వాలనిపించలేదా మీకు? చెప్తున్నాను కదా, గిఫ్టింగ్ సర్ప్రైజింగ్ అనే ఏరియాస్ మా లైఫ్ లో లేవు. మన లైఫ్ లో అంటే మీరు ఎప్పుడైనా ఇచ్చారా గిఫ్ట్? నేను ఇస్తూ ఉంటాను. సో తనైతే గిఫ్ట్ ఇచ్చారు, మీరైతే ఇవ్వలేదు. నేను తర్వాత ఏమో ఆన్ డిమాండ్ ఇచ్చాను అనుకోండి, ఒక వాచ్ డిమాండ్ గుచ్చి వాచ్ ఒకటి ఇచ్చారు అంతా. అప్పటి నుంచి ఇది ఒకటే వేసుకొని తిరుగుతాను అలాగా. ఓకే. తర్వాత మీరిద్దరు డిఫరెంట్ గా చాలా మూవీస్ లో పాటలు పాడారు. ఇద్దరు కలిసి ఏదైనా ఒక పాట పాడారా ఇప్పుడు? పాడాం కొన్ని సాంగ్స్. శర్మ గారి ఆ పాట ఒక్కసారి పాడండి. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసిపోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైర గాలి పీల్చి పెరిగినాను, ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను, నిన్ను చూస్తే గెల్లకుండా ఉండలేను, సూటి బూటి స్టైల్ సుందరా, లేనిపోని డాబు మానరా, ఈ ఊరిలో పై చేయి నాదిరా, నా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పు లేదురా, రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో, ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో. ఇది నా పోర్షన్. ఓకే. దానికి నింగి జారి పడ్డ చందమామ ముక్క, నీలోని ఏమిటంత అంతలేసి టెక్క, చాలే చిందులాట కోడి పిల్లల. మీ రియల్ లైఫ్ లో కూడా ఇలాగే తిట్టుకుంటుంటారా? మామూలుగా డామినేషన్ ఎవరిది ఉంటుంది ఎక్కువ? డామినేషన్ అదే చెప్తున్నాను కదా, తను బయటకు కనిపిస్తుంది, నేను కనిపించింది అంతే. ఎవరి పంతం నెగ్గించుకుంటారు? ఓహో కానీ అసలు ఫ్రాంక్గా ఒప్పుకో, ఎవరిది ఎప్పుడు ఎవరు నెగ్గుతారు? ఒక్కవేళ పట్టుపడితే అంతేలేండి, మీరే నెగ్గుతారు. చూసారా? ఓకే. మల్లికార్జున గారు అంటే మీకు ఏ పాట గుర్తొస్తుంది? కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే, నాశని స్నేహమే, ఏంటిది, నా శ్వాసని కోసమే, ఆసుని తెలిపేందుకు ఈ మౌనం, కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యానమే. మీరు మీ ఫీలింగ్ ఫీలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు. నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు, మొదట్లో నేను ఎలా అయితే ఉన్నా అదే ఫీలింగ్ లో మారలేదు. అంటే ఏ పాట ఎక్కువ మీకు ఇష్టం అనిపిస్తుంది తిను పాడిన పాటల్లో? మరి రెహమాన్ గారి దగ్గర పాట పాడేది. ఆయన ఏం చేశారంటే ఒక ఎరోటిక్ సాంగ్ పాడించారండి. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్, కళ్ళలోని సూటిగా కన్ను పెట్టి చూడగా
మాయదారి మాయదను గలిగెను కదా, అది చాలా బాగా పాడింది అనమాట అసలు. ఓకే, ఫైనల్గా ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న పిల్లలకు కానీ ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి గాయని గాయకులుగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఏం లేదండి, అంటే నేను చెప్పేది అంటే ప్రొనౌన్సియేషన్ విషయంలో కానీ లేకపోతే శృతి లయల విషయంలో కానీ, అంటే మా పర్ఫెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఇవి చెప్తాను. ఇకపోతే సాహిత్యానికి కూడా కొంచెం విలువిచ్చి కొంచెం క్లియర్గా ఉంటుంది. ఏదైనా మనం పాడే పాట ఏదో అంటారు, ఎవరో పెద్దవాళ్ళు అంటుంటారు, పాట 10 కాలాల పాటు నిలబడాలంటే సాహిత్యం క్లియర్గా వినిపిస్తే కానీ ఆ పాట మనకి చెవికి అక్కడ ఫస్ట్ రిజిస్టర్ అవ్వదు కదా. వన్స్ రిజిస్టర్ అయిందంటే ఆటోమేటిక్ నిలబడిపోతుంది ఆ పాట. సో మీరు ఇప్పుడు నేను చెప్పేదండి, తను ఒక కంపోజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. యాజ్ అ సింగర్ నేను ఏం చెప్తున్నానంటే ఎక్కువ కాలం ఉండాలి అని అనుకుంటే మాత్రం బేసిక్స్ ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత ఇప్పుడు ఉన్న కపుల్స్కి మీరు ఇచ్చే సూచనలు సలహాలు, అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న మ్యారేజెస్ చాలా మటుకు కూడా ఫెయిల్ అవుతున్నాయి, రీజన్ ఏంటంటారు? వాళ్ళకి ఏమన్నా సలహాలు ఏమన్నా సూచనలు ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సలహాలంటే అండర్స్టాండింగ్ ఒకటేనండి, ఒక్కటే మాట దేనికైనా సరే, ఏ ఇద్దరు రిలేషన్షిప్ మధ్య సరే అండర్స్టాండింగ్. అంటే కాంప్రమైజ్ అంటే ఏదో ఇష్టం, ఇప్పుడు ఇందాక అన్నట్టు కాంప్రమైజ్ అంటే వేరేది గతిలే కాంప్రమైజ్ అవ్వడం అది కాదు. అక్కడ ఇష్టంతో కూడిన కాంప్రమైజింగ్ అనమాట. అవతల వాళ్ళ అభిప్రాయాలు గౌరవించడం ఫస్ట్. అవతల వాళ్ళ అభిప్రాయం గౌరవిస్తే ఆటోమేటిక్గా ఇటువైపు ఈగో తగ్గిపోతుంది. నా దృష్టిలో ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. గోపిక పూర్ణిమగా ఒక స్పేస్ ఉంటుంది, మల్లికార్జున్కి ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఇంకెవ్వరు రాకూడదు నా దృష్టిలో. హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, పిల్లలైనా, పేరెంట్స్ అయినా ఆ పరిధికి గౌరవం ఇస్తే ఎక్కడ ప్రాబ్లం రాదన్నది నా ఉద్దేశం. ఫైనల్గా ఇద్దరికి నచ్చిన పాట ఒకటి, మీ ఫేవరెట్ సాంగ్. మాటే మంత్రము మనసే బంధము, ఈ సమతే ఈ మమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఓ మాటే మంత్రము మనసే బంధము, ఈ సమతే ఈ మమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఓ మాటే మంత్రము మనసే బంధము. ఈ పాటలాగే మీ ఇద్దరు కూడా జీవితాంతం కలిసి ఉండాలని, ఇలాగే అందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఈ వారం లైఫ్ బైట్స్. వచ్చే వారం మరో బ్యూటిఫుల్ కపుల్తో మళ్ళీ కలుసుకుందాం.